మీరింకా నమ్మిక లేక ఉన్నారా అంటే ఇటువంటి కార్యాలు అనేకం చేస్తున్నాను కదా, వాటి చూసినప్పుడైనా మీకు నమ్మిక కలగాలి కదా, మీరెందుకు భయపడుతున్నారు? భయం మనల్ని చింతింపజేస్తుంది, మనల్ని డల్లుగా చేస్తుంది, మనలో విచారాన్ని పెంచుతుంది, కలవరాన్ని పెంచుతుంది. ఈరోజు నీ కలవరం యేసు నామములో ముగిసిపోనుగాక. నీ కుటుంబంలోని ఇంటిలో నెమ్మది కలుగునుగాక, విశ్రాంతి కలుగునుగాక. మరీ ముఖ్యంగా నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగునుగాక. ఇక్కడ ప్రభు అంటాడు అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, ఈయన ఎవరో? అవును, యేసు ప్రభు జీవం గల దేవుని కుమారుడు. అందుకే పేతురు అంటాడు, నువ్వు సజీవుడవు, నువ్వు దేవుని కుమారుడవు. దేవునికి వాక్యం అంటే ఈయన ఎవరో ఆ తర్వాత అర్థమవుతుంది ఈయన ఎవరు. ఇంకా ఇంకా వాళ్ళు ముందుకు వెళ్తా అంటే ప్రభువును గురించి ఇంకా తెలుసుకున్నారు. మరి ఆకాశమందు భూమి అందు సర్వాధికారము కల దేవుని కుమారుడు, దేవుడు దేవునితో సమానమని చెప్పినట్లుగా చూస్తున్నాం. అవును, ఆయన రక్తములో పాప క్షమాపణ కలుగుతుంది. ఇక్కడ చూస్తే ఈయన ఎవరో ఇంకా వాళ్ళకి అండర్స్టాండ్ కాలే. ప్రభు అని, రక్షకుడని, మరి నెమ్మదిచ్చే దేవుడని, సమస్యల్ని అణిచివేసే దేవుడని, దేవుని కుమారుడని ఇంకా మనకి ముందు ముందు ఇంకా వాళ్ళకి పోతున్న కొలది వాళ్ళకి అర్థమవుతూ వచ్చింది. మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రం ఈయనకు లోబడుచున్నవని చెప్పిరి. అవునన్నీ కూడా ఆయనకు లోబడాల్సిందే. సృష్టి కర్త, సర్వశక్తుడు. ఈరోజు సేమ్ పవర్, సేమ్ అథారిటీ, సేమ్ పవర్ నీకు నాకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు. గాలి సముద్రం ఈయనకు లోబడుచున్నవి. ఏవి లోబడుతులేవో ఇప్పటిదాకా నీ జీవితంలో? పేదరికమా, వ్యాధ, భయమా, దరిద్రము నిన్ను వెంటాడుతుందా, శాపం వెంటాడుతుందా? యేసు నామములో ఈరోజు ముగిసిపోనుగాక. లేమి, దారిద్ర్యం తొలగిపోనుగాక. వ్యాధి నీలో నుంచి తొలగిపోనుగాక. విశ్రాంతి కలుగునుగాక. నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందరు, వారికి అధిక విశ్రాంతి కలుగునంట. సముద్రము, గాలి ఆయనకు లోబడుచున్నవి. ఈరోజు ఏది లోబడతలేదో దాన్ని నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు లోపరచాలని కోరుకుంటున్నాడు. కనుక దిగులు చెందాల్సిన అవసరం లేదు. అవును, అందుకే కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడమని చెప్తే విశ్వాసముతో చెప్తే, ఆవగింజంత విశ్వాసం ఉండి అలా చెబితే నీకు లోబడునంట. అపవాదిని ఎదిరించుడి, వాడి మీ యొద్ద నుంచి పారిపోను. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, వాడి మీ యొద్ద నుంచి పారిపోను. అపవాది మీకు లోబడుతుంది, దాని శక్తులు లోబడతాయి. వ్యాధులు, భయాలు, బలహీనతలు, గాలియు సముద్రం ఈయనకు లోబడుచున్నవి. నాట్ ఫర్ గాలి సముద్రం ఇవే కాదు, సృష్టి కాదు, సమస్తము కూడా ఆయనకు లోబడుతున్నది. మరి ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభువుకు లోబడదామా? అయితే అన్నీ కూడా మనకు లోబడతాయి. నువ్వు లోబడితే అన్నీ నీకు లోబడతాయి. నువ్వు లోబడుకుంటే నీకేది లోబడి. ఈ రోజు నుంచి ప్రభు చేద్దాం, ప్రభా నీకు లోబడినట్టుగా సమస్తం నీ పాదాల కింద. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన సమాధాన కర్త యొక్క దేవుడు సాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ కింద అనగదొరికిస్తానంట. సమస్తము నీ పాదాల కిందికి వస్తుందంట. అవును, సమస్తం ఆయనకు లోబడుతున్నది. ఈరోజు నీకును లోబడిలాగా చేయాలనుకుంటున్నాడు. అయితే అవును, నీ పిల్లలు దేవుని చేత ఉపదేశించబడలా, నీ పిల్లలకు అధిక విశ్రాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కనుక ఏమాత్రము దిగులు చెందక, చింతించక ఆ ప్రభువుకు చెప్దాం. ఆ ప్రభుని, ప్రభా నా కుటుంబంలో నా పిల్లల జీవితంలో విశ్రాంతి కాదయా, అధిక విశ్రాంతి కలగచ్చని కన్నీరు కారుదాం. ప్రభుని అడుగుదాం. అవును, నో ట్రబుల్, ఇంకా వారి జీవితంలో సమస్య లేకుండా చేయాలని కోరుకుంటున్నాడు. వ్యాధి, భయము, బాధ, ఎనీ ప్రాబ్లం, ఎనీ సిక్నెస్, ఎటువంటి సమస్యను కానీ వారి కట్టలేకపోతున్నావా, ఫీజు వారిని చదివించలేకపోతున్నావా, వారిని మంచి స్కూల్లో వేయలేకపోతున్నావా, లేకపోతే ఏమి చేయలేకపోతున్నావో దాన్ని జరిగించుకునేలాగా సామర్థ్యాన్ని ప్రభు నీకు నాకు అనుగ్రహించును గాక.
కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముగించి వేస్తానండి. పరిశుద్ధమైన తండ్రి, ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో మరి జీవితంలో గ్రేట్ థింగ్స్, బలమైన కార్యాలు జరిగించి మహిమను ఘనతను మీరు మాత్రం పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.